रुकन असेंबली खानापुर रेखा नायक ने कहा कि अगर डबल बेडरूम और दलित बंधु स्कीम के इस्तेफादा कुनिंदगान को गुमराह करते हुए उनसे रकम वसूल की जाएगी तो ऐसे अफराद कायदीन या अहदेदारों को बख्शा नहीं जाएगा। रुकन असेंबली रेखा नायक ने जिले निर्मल के खानापुर में अपनी रिहायशगाह पर एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए ये बात कही। उन्होंने कहा कि बाज़ अफराद की जानिब से डबल बेडरूम मकानात के इस्तेफादा कुनिंदगान से रकम वसूल करने से मुतालिक उन्हें फोन कॉल्स मौसूल हुए हैं, जिस पर उन्होंने इंतबाह दिया कि अगर कोई डबल बेडरूम मकानात और दलित बंधु स्कीम के इस्तेफादा कुनिंदगान से रकूमात वसूल करता है तो उसके खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। उन्होंने आवाम से अपील की कि वो किसी को भी रकम देने से गुरेज करें। ఏ ఎమ్మెల్యే డబ్బులు అడగరు, ఏ ఎమ్మెల్యేకి అవసరం ఉండదు। ఎమ్మెల్యే అంటే ప్రజా పని చేసి కష్టాలను దూరం చేసి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లేసి సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ తీసుకెళ్లి పని చేసుకుంటా వెళ్తారు। సమస్యలు లేకుండా ప్రజలకు కష్టాలు రాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది। ఈ రోజు ఎవరో నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది, ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే సెలక్షన్ అయిందో ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది। అక్కడ సెలక్షన్ మరి లాటరీ అందరి పేరు తీసుకున్నారు। వాస్తవంగా ఇల్లు 4 ఇల్లు ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిందని మేము అధికారుల దృష్టిలో కూడా తీసుకెళ్ళి అందరూ అప్లై చేసుకున్నారు। అప్లై చేసుకోవడానికి అందరికీ అధికారం ఉంది, అప్లై చేసుకున్నారు। మళ్ళీ ఎంక్వైరీ నడిచేటప్పుడు కొంతమంది మీ దగ్గరకు వచ్చేసి 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, లేకుంటే పేరు తీసేస్తామని అంటున్నారు।